హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను శారీ ప్రీ ఫిట్టింగ్ క్లాస్ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, చాలా మంది అడిగే డౌట్ ఇదొక్కటే అడుగుతున్నారు. ఆహ్, అంటే మెజర్‌మెంట్‌లో ఇప్పుడు మనం ఒక బాడీ మెజర్‌మెంట్ నేనైతే తీసుకున్నాను. ఈ మెజర్‌మెంట్ మీకు చూపిస్తాను. ఈ మెజర్‌మెంట్‌లో నుంచి శారీ మీద మీకు ఎలా పిన్ పెట్టాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. ఇంకొకటి అడిగే డౌట్ ఏంటి అంటే, అక్క వాళ్ళు మన్ ఎవరు రాలేదు. కానీ శారీ ఒకటే కొరియర్ చేశారు అంటే ఏం చెయ్యాలి అనేసి, దీనికి ఇంకా వేరే ఆప్షనే లేదండి. ఒకటి వాళ్ళ ఫోటో తీసి పంపించమని చెప్పండి. లేదా వాళ్ళని చూడండి. చూసి ఒక అంచనాగా చూస్తే తెలుస్తది కదా! మనకంటే లావుగా ఉన్నారా? మనకంటే సన్నంగా ఉన్నారా? అని. ఎంతైనా సరే ఒకటి శారీని వాళ్ళు వచ్చి మెజర్‌మెంట్ చేసి, వాళ్ళు వెంటనే వాళ్ళ మీద మీరు మెజర్‌మెంట్ చేస్తే కరెక్ట్‌గా ఉంటది. అంతకి కాకపోతే ఇంచ్ టేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ 2 మెథడ్ కాకుండా ఫోటోస్ గాని వాళ్ళు రాకుండా శారీ పంపిస్తున్నారు అని అంటే, మీరు చెప్పేదన్నా ఎంతో కొంత అటు ఇటు అవుతదండి. నేను ఫుల్‌ఫిల్‌గా నేను కంప్లీట్ చేసి ఇవ్వలేను. ఏదో కొంచెం ముందు వెనక్కి ఉంటది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేయండి. దానికి తప్పించి వాళ్ళు రారు, ఫోటోస్ పంపించరు అంటే మరి ఇంక మనం ఏం చేయాలి? అది ఫోటోస్ పంపించినా కూడా మన అంచనా మీదే తీస్తున్నాం. ఎంతైనా మెజర్‌మెంట్ వేరు, అంచనా అనేది వేరు కదా! అందుకోసం మీరు చెప్పేయండి. ఇలాగే వస్తది అని చెప్పండి. దానికి ఇంకా ఆప్షన్స్ లేదు. అందుకోసమే చెప్తున్నాను. సో, ఇప్పుడు ఈ అమ్మాయికి మనం శారీ ప్రీ ఫిట్టింగ్ చేయబోతున్నామనమాట. నేమేంటి, సో, ఈ శారీకి నేనిప్పుడు పిన్ పెడతాను. సో, మన దగ్గరికి 4 శారీలున్నాయి. ఫస్ట్, ఫస్ట్ మెజర్‌మెంట్ చూసారు అంటే, మీకు ఇంకా మెజర్‌మెంట్ చేయడం ఆల్రెడీ చాలా వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉన్నాను. చూడలేదు అనుకుంటే కూడా ఆ వీడియో చూడండి. ఫస్ట్ హైట్ ఎంత అంటే 45 రాశాననమాట. సో, ఫస్ట్ హైట్ చూడండి. హైట్ ఎక్కడి నుంచి మార్క్ చేయాలి అని అంటే, హైట్ ఫస్ట్ మీకు ఇలా పళ్ళు ఉంటుంది చూడండి. పళ్ళు పాటు ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు మార్క్ చేయాలన్నమాట. ఇంచ్ టేప్ తీసుకొని ఇలా ఎటువైపు కడుతున్నారో చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే కిందన ఉన్న బార్డర్ 2 బార్డర్‌లు ఒకేలాగా ఉండేసరికి మీరు ఆటోమేటిక్‌గా తీస్తూ ఉంటారు. సో, అందువల్ల ఒక్కసారి మీరు కింద బార్డర్ ఏది, పై బార్డర్ ఏది అనేది చూసుకుంటూ మీరు పిన్ పెట్టుకోండి. సో, ఫస్ట్ అంటే ఇలా ఇది మొన్న ఎవరో ఏదో అన్నారు ఈ క్లాస్‌లో, దీనికేంటంటారు కొంగు అంచ ఇదో ఇలా ఉంటే ఈ టెయిల్స్‌ని వదిలేయండి. వదిలేసిన తర్వాత శారీ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు టేప్‌తో ఇలా ఫుల్‌గా తీసుకురండి. ఫుల్‌గా తీసుకొస్తే హైట్ ఎంత అని రాసామో 45. సో, మీకు ఎక్కడ 45 వస్తుందో అక్కడ మీరు ఒక పిన్ పెట్టండి. ఇలా మెజర్‌మెంట్ కోసం ఒక పిన్ పెట్టుకుంటున్నాం. దాని తర్వాత చూసారు అంటే ఆహ్, దాని తర్వాత ఫుల్ రౌండ్ 42 వచ్చింది. దాంతో పాటు ఒక 5 ఇంచులు కలిపామన్నమాట. సో, 42 + 5 ఎంత? 47. సో, సేమ్ పిన్ ఎక్కడ పెట్టారో, ఫస్ట్ పిన్ ఎక్కడ పెట్టారో అక్కడి నుంచి ఫుల్‌గా ఫుల్ మెజర్‌మెంటు ఎక్కడ దాకా 47 వస్తుందో అక్కడ వరకు ఇలా తీసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ పిన్ అయితే పిన్ చేస్తున్నాను. సెకండ్ పిన్ ఇలా పిన్స్ పెట్టుకోండి. థర్డ్ పిన్ చూసారు అంటే మీకు ఎలా కావాలంటే అలా పిన్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చూసారు అంటే హిప్ రౌండ్. సో, హిప్ రౌండ్ చూసారు అంటే 38 అనమాట. సో, టోటల్‌గా ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ శారీ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారో అక్కడి నుంచి నేను ఫుల్‌గా 38 ఎంత దూరం వస్తుందో అక్కడికి నేను ఇంకొక పిన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 పిన్స్ అయితే పెట్టేసాము. 3 పిన్ పెట్టిన తర్వాత చెస్ట్ హైట్ కలిసి ఒక మెజర్‌మెంట్ చేస్తామన్నమాట. అది 13 అంటే మీరు మళ్ళీ ఆ పిన్ ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ పిన్ పెట్టుంటారు చూడండి. ఫస్ట్ పిన్‌కి ఇప్పుడు మళ్ళీ రండి. ఫస్ట్ పిన్ పెట్టారు కదా! సో, ఫస్ట్ పిన్ నుంచి ఇంచ్ టేప్‌తో తీసుకొని ఇక్కడ నుంచి 13 ఇంచ్ అన్నమాట. సో, ఎక్కడికి మీకు 13 వస్తుందో 13 కదా! సో, 13 చెస్ట్ హైట్ చూసారు. 13 ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక ఈ రోడ్డు మీద షాపులు అంటే మనకిదొక ప్రాబ్లమ్ ఉంటది. ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తదండి. అందులోని ఇప్పుడు ఏదో అబ్బాయిలంతా
పెద్ద సౌండ్ వచ్చినట్లు బండి అయితే తోలుతున్నారు. నిజంగా బైక్ అక్కడికి వెళ్తుంది, నేను ఇక్కడ ఉంటున్నాను, కానీ మనకే ఒకలాగా షివరింగ్ అవుతుంది. ఒక హార్ట్ పేషెంట్ గాని ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకువెళ్లారు అంటే అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఆలోచించండి వాళ్ళకి ఎంత భయం వేస్తుందో. సో మీ స్టైల్ కోసం వాళ్ళు తోలుతున్నారు, చేస్తున్నారు, కానీ కస్టమర్స్ కి వాళ్ళ స్టైల్ కోసం అబ్బాయిలు కుర్రోళ్ళు అంతా బండి అయితే తోలుతున్నారు, కానీ నిజంగా ఇంకొకరిని బాధ పెడతాది ఆ సౌండ్ అనేది ఆలోచించుకుంటున్నారు అనమాట. సో కొంచెం మారాలి. సో చూడండి. సో ఇప్పుడు పిన్ అయితే మొత్తం టోటల్ గా 4 పిన్ అయితే పెట్టేసాము. ఇప్పుడు శారీ చూసారంటే మీకు ఎలా ఉంది అంటే మొత్తం ఇలా ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉండడం వల్ల ఇలా ఫోల్డింగ్ గా ఆల్రెడీ ఉంది. సో ఇలాగే మనం ఐరన్ చేస్తే నిజంగా బాగోదు. అందువల్ల ఫస్ట్ ఒక నార్మల్ ఐరన్ చేయాలి. ఇలాంటి శారీ వచ్చింది అంటే ఒక నార్మల్ ఐరనింగ్ చేసి 50 రూపీస్ ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పొచ్చు అక్క అది ఆల్రెడీ మీకు పీస్ లో ఉంది అనేసి. సో ఇది నాకేంటంటే నా బ్రైడ్ నాకు మేకప్ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోలేను. ఎందుకంటే నేను ఇది కాంప్లిమెంటరీగా మనకి మేకప్ చెప్పిన తర్వాత ఇంకా మీరే చేసుకోండి అని చెప్తే ఊరికి ఒప్పుకుంటారా? ఒప్పుకోదు కదా. అందువల్ల ఇది నేనే ఐరనింగ్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రీ ఐరనింగ్ చేసుకోండి. ప్రతి శారీస్ కి చేసుకుంటే మంచిదే. ఒకవేళ మీ వల్ల అవ్వలేదు అని అనుకున్నారు అంటే ఇలా ఫోల్డింగ్ ఐరనింగ్ ఇలా ఉంటే అలాంటి శారీస్ కి మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఐరన్ బాక్స్ గురించి మీకు నేను చెప్పే ఉంటాను. ఇప్పుడు ఇది మనకి నేను వాడుతున్న ఐరన్ బాక్స్ చూసారు అంటే 1250 వాట్స్ అన్నమాట. సో ఆ ఐరన్ బాక్స్ అయితే వాడుతున్నాను. మీకు మీ బడ్జెట్ ని చూసుకొని మీరు ఏ ఐరన్ బాక్స్ కావాలంటే ఆ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. సో బిగినింగ్ లో ఎప్పుడు చెప్తున్నట్లు తక్కువ అమౌంట్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత ఒక్కొక్కటి తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఐరనింగ్ చేయాలి అంటే హీట్ చాలా 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 తక్కువ. అంటే ఇందులో ఇంకొకటి చూసారంటే రేయాన్ మీకు ప్రతి ఒక్క ఐరన్ బాక్స్ లో ఉంటది. నైలాన్, రేయాన్, సిల్క్, వూల్, కాటన్ అనేసి మనం కాటన్ శారీయే కదా అనుకొని ఇందులో ఉన్న కాటన్ హీట్ ని పెట్టేసి ఐరన్ చేసేస్తాం అనమాట. కాటన్ అనేది హైయెస్ట్ గా హీట్ వస్తుంది, మీకు చాలా 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 ఎక్కువ హీట్ వస్తుంది. అందువల్ల ఇందులో రాసినట్లు కాకుండా సిల్క్ పెట్టి కాటన్ కి ఎలా నేను ఐరన్ చేయాలి అని అనుకుంటారు. మీకు హీట్ రేయాన్ అనేది చాలా చాలా తక్కువ హీట్ వస్తుంది. సో ప్రతి ఒక్క సైజు కి మీరు కొత్త ఐరన్ బాక్స్ తీసుకున్నారు అని అంటే సిల్క్ లో పెట్టి ఇలా ఒకసారి ఐరన్ చేసి మీ హ్యాండ్స్ తో ఒక 2 మినిట్స్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్ ఐరన్ చేసి ఇలా చూసారు అంటే తెలుస్తుంది హీట్. సో అదే మీరు రేయాన్ లో పెట్టి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. అప్పుడు మీ ఇలా ముట్టుకున్నారంటే మీకు హీట్ ఫీల్ అవుతుంది. కాటన్ లో పెట్టిన తర్వాత మీరు ఇలా చేసి ఇలా ముట్టుకున్నారంటే మీకు చాలా చాలా హీట్ ఉంటుంది. సో అందువల్ల మీరు అలా చెక్ చేసుకోండి, అప్పుడే మీకు అది ఈజీగా ఉంటది. సో ఇప్పుడు నేను ఒక ప్రీ ఐరనింగ్ చేయబోతున్నాను. మీకు బిగినర్స్ గా శారీ రిపీటింగ్ మీద భయంగా ఉంది నాకు అని మీరు అనుకున్నారు అని అంటే మాత్రం మ్యాట్ యూస్ చేయండి. మ్యాట్ యూస్ చేసి మీరు ట్రై చేసి చూడండి. లేదు అంతకి మీకు నాకు ఇలా ఇప్పుడు భయంగా ఉంది, ఐరన్ బాక్స్ పెట్టాలి, రేట్ ఎక్కువ శారీస్ అయితే ఇచ్చారు అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇలా ఫ్రంట్ లో ఫస్ట్ ఎక్కడ దోపుతారు శారీ కడతారు చూడండి, ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తారు కదా, ఇన్సర్ట్ చేసిన దగ్గర తీసుకొని మీరు ఈ కార్నర్ లో ఫస్ట్ ఇలా ఐరనింగ్ చేశారు అనుకోండి. ఐరన్ చేస్తే మీకు ఈ హీట్ అనేది ఈ శారీ తట్టుకుంటుందా లేదా అనేది మీకు తెలుసుకోలేదు. ఒక్కవేళ అలా అవ్వకూడదు. ఒక్కవేళ బై మిస్టేక్ మన ఐరన్ బాక్స్ బాగాలేదు, మనం ఇక్కడ చేసినప్పుడు లైట్ గా బాగాలేదు చేయించింది అని అంటే అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ నుంచి ఇలా లైట్ గా కట్ చేసి అంచు కొట్టేసుకోవచ్చు. వాళ్ళ శారీస్ పాడవదు అనమాట. అందుకోసం బట్ అలా జరగకూడదు, కానీ అన్ని సిచ్యువేషన్స్ మనది కాదు కదా, అందుకోసం చెప్తున్నాను. సో ఇలా మీరు చెక్ చేసుకోండి. ఇలా ఐరన్ బాక్స్ పెట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంతా మీరు ఐరన్ చేయాలన్నమాట. ఫోల్డింగ్ లో కూడా మీకు ఎలా ఉంటది అని అంటే ఒక ఫోల్డింగ్ ఇటు నుంచి ఇటు ఉంటది. సో ఇటు పైన ఇలా ఐరన్ చేస్తేనే ఆ ఫోల్డింగ్ వదులుతుంది. సో ఇప్పుడు కింద ఉన్న ఫోల్డింగ్ కి శారీ మళ్ళీ ఇలా రివర్స్ లో చేసి ఐరన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోల్డింగ్ మనం లైట్ గా ఇలా ఐరన్ చేసేస్తాము. ఫోల్డింగ్ ఉంది అంటే బాగోదు అనమాట.
సో చూసుకోండి స్ట్రైట్ గా ఇలా ఒక్కసారి వీలైనంత వరకు ఇలా ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకుంటే మీకు కొంచెం వర్క్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఐరనింగ్ అయ్యింది కదా, అయిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఉన్న ఫోల్డింగ్ ఐరనింగ్ అయ్యింది మనకి. ఇటువైపు ఉన్న ఐరనింగ్ ఇప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ కి శారీ మీద తిప్పేసి ఇలా ఐరన్ చేయండి. సో ఇప్పుడు ఇది ఈ శారీ అంతా చేసినంత వరకు మనకి టైం పడుతుంది కదా, అందుకోసమే మీకు ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ తీసుకోమని చెప్పేదన్నమాట. మరి అంత నీట్ గా ఏం ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఏంటంటే ఆ ఫోల్డింగ్ కనిపించకూడదు అంతే, అంతవరకు చేస్తే చాలు. సో ఇప్పుడు ఇలా చేసుకోండి. సో ఇలా ఈ రోజు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. బాయ్ అండి.